సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కమర్షియల్ కట్టడాల అనుమతులను రద్దు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందులో భాగంగా ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నామన్నారు. గతంలో ముంతాజ్ హోటల్కు 20 ఎకరాలు ఇచ్చారని సీఎం అన్నారు. అలాగే కమర్షియలైజ్ చేయడానికి ఓబరాయ్ హోటల్స్ వారికి కూడా చెప్పామని చంద్రబాబు చెప్పారు. మొత్తం 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు కేటాయింపులను రద్దు చేస్తున్నామన్నారు. ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. వెంకట 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబరాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం, దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. రైట్. తిరుమలలో ఓబరాయ్ హోటల్కు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ, చెప్పండి. దుర్గా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా శ్రీవారి పాదాల చెంత, అలిపిరి పాదాల చెంత దాదాపు ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు ఆ అనుమతులను ఇవాళ రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రధానంగా ఇలాంటి ముంతాజ్ హోటల్ నిర్మాణాల వల్ల ప్రభుత్వ నిబంధనలు, ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలకు దోహదపడే విధంగా ఇలాంటి హోటల్స్ నిర్మాణాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి భావించింది. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి, సాధు పరిరక్షణ సమితి నాయకులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదే కాకుండా గత 4 రోజుల క్రితం బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ సైతం తిరుపతి పవిత్రతను కాపాడాలి, పవిత్రత హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముంతాజ్ హోటల్, ఓబరాయ్ హోటల్ నిర్మాణాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా అంటే తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా విశిష్టత ఉంది. అలాంటి విశిష్టతను దెబ్బతీసేలా ముంతాజ్ హోటల్, ఓబరాయ్ హోటల్ నిర్మాణాలు జరిగే ప్రాంతం అలిపిరి సమీపంలో చేపట్టడం మంచిది కాదని చెప్పేసి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు అందరూ కలిసి కూడా తిరుమలకు కాలినడకను వెళ్ళి స్వామివారికి విన్నవించారు. ప్రధానంగా అంటే ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉండాల్సినటువంటి టీటీడీ సమీపంలోని శ్రీవారి పాదాల చెంత సమీపంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు దోహదపడే విధంగా ఉన్నటువంటి హోటల్స్ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే ఇలాంటి హోటల్స్ అనుమతి వల్ల ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత దెబ్బతింటుంది అని చెప్పేసి నాయకులందరూ కూడా భావించారు. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అలాంటి హోటళ్ల నిర్మాణానికి పూర్తిగా స్వస్తి పలకాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి సంబంధించి మరింత మంది నాయకులు మనతో పట్టున్నారు. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంది? హిందూ సనాతన ధర్మం అలాగే మొన్న వచ్చినటువంటి బీసీవై పార్టీ అధ్యక్షులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఎందుకు దీన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈరోజు వెనకాల మనకు కనిపిస్తున్నది వచ్చి 7 కొండలు. 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతుంది.
ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశం వచ్చి తిరుమల దివ్య క్షేత్రం పరిధిలో ఉంది. ఈ విషయం మేము కాదు చెప్తుంది, గవర్నమెంటే చెప్తుంది అనమాట. దానికి జీవోఎంఎస్ నంబర్ 746/2007 ఒక జీవో కూడా ఉంది. మరి ఈ జీవో ప్రకారం చూస్తే ఈ ముంతాజ్ హోటల్ని అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత వచ్చేసి టీటీడీ ఈవో గారి మీద ఉంది. ఇదే విషయాన్ని మేము టీటీడీ ఈవో గారిని కలిసి వారికి కూడా మేము చెప్పడం జరిగింది. అయ్యా, ఇది మీ పరిధి, మీరే ఈ ముంతాజ్ హోటల్ని అడ్డుకోవాలి. ఎందుకంటే మద్యము, మాంసము, స్పా సెంటరు, అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా నిలయంగా రేపు మారిపోతుంది, దయచేసి మీరే అడ్డుకోండి అనేసి కూడా వారికి కూడా తెలియజేశాం. అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారు కూడా మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఇక్కడ తీరా చూసే పనులు శరవేగంగా చేసుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు. మేము తుడాబారికి చెప్పాము, హైకోర్టులో కేసులు వేశాము, ఒక పక్కన ఆమరణ నిరాధ్యత చేసాము. ఎన్ని చేసినా కూడా ఆగకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా మొన్న బీసీవై పార్టీ అధ్యక్షులు పొంగునూరు రామచంద్ర యాదవ్ అన్న గారు వారు తిరుమలకి వెంకటేశ్వర స్వామికి విన్నవిద్దాం పాదయాత్రగా వెళ్ళి అని చెప్పారు. దానికి స్వామీజీలు, హిందూ సంఘాలు అందరూ కూడా కలిసి వచ్చి అలిపిరి దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్ర మార్గాన వెళ్ళడం జరిగింది. మేము శాంతియుతంగా చేసుకుంటా అంటే మరి కొన్ని మనస్పర్ధల వల్ల ఏదో జరిగింది అక్కడ. ఆయన మీద కానీ మరి అదేవిధంగా స్వామీజీల మీద కానీ అంతా కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అవంతా కూడా మనం చూసాము. ఆ తర్వాతే ఈ నిర్ణయం కూడా వచ్చింది. మొన్న చేశాము, ఈరోజు ముంతాజ్ హోటల్ రద్దు అనేసి కూడా నిర్ణయం రావడం, ఇదంతా కూడా సుపన్నాం. ఈరోజు రామచంద్రరావు అన్న గారు హిందువులకి ఈరోజు సపోర్ట్గా నిలబడ్డారు, స్వామీజీలకి సపోర్ట్గా నిలబడ్డారు. వారు చేసినటువంటి కృషికి వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా మా అందరి బాధ, మా మొర ఆలకించింది. అదేవిధంగా ఆయన కూడా డెడ్ లైన్ పెట్టారు. పొంగునూరు రామచంద్ర యాదవ్ అన్న గారు ఆయన కూడా ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల కానీ ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామనేసి కూడా వారు హెచ్చరించడం కూడా జరిగింది. ఆ హెచ్చరిక తర్వాత జరిగినటువంటి పరిణామం ఈరోజు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చి అదే తిరుమల క్షేత్రంలో ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది మా అందరి విజయం, మనందరి విజయంగా మనం భావించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, వాళ్ళ అంటే హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కృషిని ఎలా భావించాలి? ఇదివరలో తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పేసి కూడా పొంగనూరు నుంచి తిరుమల వరకు పాదయాత్రకు వచ్చి తిరుమల పవిత్రత కోసం తాను పోరాటం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న ముంతాజ్ హోటల్ కూడా రద్దు చేయాలి, ఇది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిలయంగా అయ్యే అవకాశం ఉంది, ఇది పవిత్రతను దెబ్బతింటుంది అని చెప్పేసి భావించి దీనికి కూడా వెన్నుదన్నుగా నిలబడ్డారు. దీన్ని ఎలా భావించారు? ఖచ్చితంగా చాలా ఆనందపడుతున్నామండి. మన రామచంద్ర యాదవ్ గారు చేసినటువంటి కృషి, ఒక పార్టీ పెట్టుకుని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ధర్మం కోసం నిలబడడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఏ రాజకీయ నాయకుడు కూడా ధర్మం కోసం పాదయాత్ర చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ధర్మం కోసం నిరసన చేయలేదు. అలాంటిది మన రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి తను చేసినటువంటి ఆ పాదయాత్ర కావచ్చు, ఆ నిరసన కార్యక్రమం కావచ్చు, నిజంగా అతనికి మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులు మాకు కావాలి, ఇలాంటి నాయకులు మున్ముందు ఇంకా ముందుకు రావాలి, వారు అండగా మేము కూడా ఉంటాం. ధర్మం కోసం ఎవరైనా పోరాడిన, ధర్మం కోసం ఏ వ్యక్తి నిలబడినా వారికి రక్షగా మేము ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అతను చేసినటువంటి గతంలో చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, 4 రోజుల కింద చేసినటువంటి ఆ తిరుమల పాదయాత్ర కావచ్చు, ఇది పాదయాత్ర జరిగింది ఒక ఆనందమైనా కానీ పైన జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అక్కడ ఒక రాజకీయ పార్టీల్ని మామూలుగా ప్రభుత్వ కార్యాలయం ముందు ఈడ్చి పడేసినట్టు తిరుమల అఖిలాండం వద్ద స్వామీజీల్ని వారిని లాగి పడేయడం చాలా బాధాకరం. ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు, ఏం జరుగుతుందని. ఆయన భక్తుల్ని ఆ విధంగా హింసించడం ఆయన భరించలేదు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ మన రామచంద్ర యాదవ్ యొక్క మొరని ఆలకించి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మనవడు, ఏకైక మనవడు యొక్క పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వస్తే ఆయన నోటి ద్వారానే ఈ ముంతాజ్ హోటల్ రద్దుని ప్రకటించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే అలిపిరి వద్ద ఆయన పునర్జన్మ లభించింది. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆయన కుల దైవం కూడా. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలిపెట్టరని మాకు కూడా ఒక గట్టి నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. అదేవిధంగా ఆయన జీవోని రద్దు చేయడం, దానితో తగ్గట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి సనాతన ధర్మం కోసం పోరాడతాను, ప్రాణమైన ఇస్తానని చెప్పడం చాలా ఆనందం. ఈ అన్ని పరిణామాల దృష్ట్యా ఈరోజు హిందువులకు అండగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యకి మేము చాలా ఆనందపడుతున్నాం. వారికి శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తున్నాము.
అంటే ఇది తిరుపతి అలిపిరి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని యావత్తు హిందూ సాధు సంఘాలు అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది పవిత్ర ప్రదేశం. తిరుమల అనేది శ్రీవారి ప్రపంచ ప్రసిద్ధిగాంచినట్టు పుణ్యక్షేత్రం, ఒక పవిత్రతకు చిహ్నంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఈ ముంతాజ్ హోటల్, ఓబరాయ్ హోటల్ లాంటి ఇలాంటి హోటళ్ళ నిర్మాణాలు చేపట్టి అంటే పవిత్రమైన ప్రదేశాల్లో అసాంఘిక విధానాలకు పాటుపడేలా, అసాంఘిక విధానాలను ప్రోత్సహించేలా ఉన్నటువంటి హోటళ్లను అనుమతించి అపవిత్రతకు దారితీస్తూ ఉంది. ఇలాంటి విధానాలు స్వస్తి పలకాలని చెప్పేసి గత 3 రోజుల క్రితం బీసీవై పార్టీ అధినేత పొంగనూరుకు చెందినటువంటి రామచంద్ర యాదవ్ సాధు పొంగవులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపి తిరుమలకు కాలినడకను వెళ్ళి శ్రీవారి అఖిలాండం వద్ద విన్నవించారు స్వామివారికి. ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి హోటల్లో విధానాలను రద్దు చేయాలని చెప్పేసి స్వామివారికి మొరాలెక్కించారు. ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్స పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి ఈ మొరను విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ ముంతాజ్ హోటల్ అలాగే ఓబరాయ్ హోటల్ నిర్మాణాలను అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఇలాంటి హోటళ్ళకి ఇక్కడ ఈ ప్రాంతం అంటే ఈ పవిత్ర ప్రాంతంలో అనుమతి లేదు, ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో అలాంటి హోటళ్లను అనుమతించకూడదని చెప్పేసి విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని రద్దు చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాని మేరకే ఇవాళ సాధు పరిరక్షణ సమితి నాయకులు అలాగే హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అలాగే ఇలాంటి హోటళ్లకు భవిష్యత్తులో అలిపిరి పాదాల చెంత ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో భవిష్యత్తులో ఏ హోటళ్లకు అనుమతించరాదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.